ఫ్రెండ్స్, చాలా బిజీగా ఉన్నందుకు మే 13 ఎలక్షన్ తర్వాత మే, జూన్, జూలై 1-2 టైమ్స్ లైవ్ వచ్చినట్టుంది, బిజీగా ఉంది. ఈరోజు హైదరాబాద్లో ఉన్నాను, రేపు వైనాడ్ కేరళ టూర్ చేస్తున్నాను. వారికి హ్యూమనిటేరియన్ ఎయిడ్ ఇవ్వడం కొరకు. మొన్నటి వరకు ఢిల్లీలో ఉన్నాను. ఆగస్టు 8 గ్లోబల్ పీస్ ఇనాగురల్ సమిట్, అన్ని పొలిటికల్ పార్టీ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ హోటల్ లీ మెరిడియన్కి వస్తున్నారు. ఇప్పటికే మనం ఈ 2200 సమిట్లు, కాన్ఫరెన్స్లు, ర్యాలీస్ మనం చేసాం, అన్నీ సక్సెస్ఫుల్. అయితే ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, సడన్గా నిన్న సురేష్ కాల్ చేసి మా అసిస్టెంట్తో మాట్లాడుతుంటే, సార్ నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. దాదాపు 1 కోటి మంది ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో కూడా 50-60 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. దీనికి ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు? జాబు కావాలి అంటే బాబు రావాలని చంద్రబాబు నాయుడు అన్నారు, అందరు నమ్ము చాలామంది ఓట్లేసారు. ఇప్పుడు అంటాడు, అరే బాబు ఖజానా ఖాళీ ఉంది, కంపెనీలు ఎలా తీసుకొస్తారని చేతులు ఎత్తారు. ఇంతకుముందు అదే చేశాడు ఆయన, నాకు శిష్యుడే. నేను ఆయన ఇప్పుడు నెగిటివ్ మాట్లాడు, మొన్న ఫ్యాక్ట్స్ మాట్లాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి తమ్ముడు డిసెంబర్ 3, డిసెంబర్ 13, జనవరి 29, ఫిబ్రవరి 10 వరకు పాలుగారు ఉద్యోగాలు తీసుకురావాలి అంటే, ఈరోజు ఆయన అమెరికా వెళ్ళాడు, ఖాళీ చేతులతో వెళ్ళాడు, ఖాళీ చేతులతో వస్తాడు, కోట్ల రూపాయలు ఖర్చు, ఏ ఉద్యోగాలు రావు. కానీ ఉద్యోగాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా ఇవ్వగలం? నేనైతే 6 నెలల్లో 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని, ఈచ్ రాష్ట్రానికి కనీసం 100 కంపెనీలు తీసుకొస్తాను, లేదా ఏ ప్రాసిక్యూషన్కైనా సిద్ధమని తెలంగాణ హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లేసి వాళ్ళ దౌర్జన్యాన్ని ఆపి రుజువులు చేసి, స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది 4,000 కోట్లకు అమ్ముతుంటే ఏప్రిల్ 25న ఆర్డర్ తీసుకొచ్చింది మీకు తెలుసు. ఎందుకంటే మీ కొరకు నేను పుట్టి పెరిగింది. 10th 2 times ఫెయిల్ అయ్యి 300 రూపాయల చిట్టువల జూట్ మిల్లో జాబ్ రాకున్నప్పుడు సమయంలో ఆత్మహత్య చేసుకుందాం అనే ప్రయత్నంలో దేవుడు కృపను బట్టి నన్ను ఆపాడు. ప్రపంచంలో 8 ఫీల్డ్లో నెంబర్ 1 అయిన సంగతి మీకు తెలుసు. కానీ సుఖం ఏంటి? నేను నెంబర్ 1 అయితే మీకు ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు. నాకు పర్మిషన్లు ఇస్తారంటారు, వీడియోలు ఇస్తారు, మాట ఇస్తారు, మాట తప్పుతున్నారు. అందుకని సడన్గా ఈరోజు వెదర్ ఇట్ ఈస్ డివైన్ ప్లానా, యంగ్ పీపుల్ ప్లానా, ఇక్కడున్న వారందరూ నిరుద్యోగులు. ఒక ఆయన ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు, 30,000. సో వాళ్ళని నేను క్వశ్చన్స్ అడగమన్నాను. నేనైతే ఏ విధంగా 1,00,000 ఉద్యోగాలు తేగలను? కిషోర్ రమన్ బయట ఉన్నాడు, నువ్వు అలాగే పర్లేదు, తలుపు తీ. సో ఇప్పుడు వీళ్ళంతా నా పిల్లల లాంటి వాళ్ళు. ఎందుకంటే నా కొడుకు వయసు 27, నా పెద్ద కూతురు వయసు 37 నడుస్తుంది, 38. నా రెండో కూతురు 32. నిరుద్యోగులు అంటే చాలా నాకు అనాథులు, వితంతువులు, నిరుద్యోగులు, రైతులు కష్టాలు బాగా తెలుసు కనుక వారంటే నాకు ప్రేమ. వారి కొరకు నేను ఎంతైనా ఫైట్ చేయడానికి సిద్ధం. ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి మోదీ గారు అయితే 20 కోట్లు 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తారని 20 కోట్లు ఉద్యోగాలు పోయాయి ఉన్నాయి. 100,000 కంపెనీలు ఇండియాను వదిలేసాయి. నేను అమెరికా వెళ్ళినప్పుడు, ఇది లాంగ్ అవుతుంది, చైనా ఇండియన్ జీడిపి సమానం. ఇప్పుడు చైనా జీడిపి 21 ట్రిలియన్, మనది 3 ట్రిలియన్. 100 దేశాలు అప్పు అడుక్కుంటున్నాం మనం, వాళ్ళు 100 దేశాలకు అప్పిస్తున్నారు. అరే, ఇండియన్స్ ఆర్ ద బెస్ట్ అండ్ ద బ్రైటెస్ట్ అండ్ ద స్మార్టెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఫర్ దట్ ఎగ్జాంపుల్ ఈస్ గూగుల్ CEO, Microsoft CEO and KM. We conquered the world. I conquered the world. 155 మంది ప్రెసిడెంట్లు ఇలా కూర్చున్నారు నా సమిట్లో. అవన్నీ ఫోటోలు ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లే. 9 మంది ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లు, 4 ఇండియన్ ప్రెసిడెంట్లు, అమెరికన్ ప్రెసిడెంట్లు 9 మంది. ఇంత ప్రపంచానికి నేను కోచింగ్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, ఎకానమిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశానని వాడమంటే
ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ దానమయ్య మాల, ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ రోషయ్య మాదిగ, ఇద్దరు చీఫ్ సెక్రటరీలు మన పార్టీలో చేరారు. మందకృష్ణ మాదిగం చూపుడు ప్రభాకరమ్మ 2007లోనే ఇదే ఆఫీస్కి వచ్చి, సార్ మీరైతేనే ఈ దేశాన్ని బాగు చేస్తారని అన్నారు. జేడి లక్ష్మీనారాయణ, గద్దరన్న, బాబు మోహన్ లాంటి వారు అనేక మంది పాల్గారు మీరు సీఎం అయితే మీరు పిఎం అయితే బాగుంటుంది. కానీ పొలిటికల్ కరప్షన్, ఈవీఎం అది పక్కన పెడదాం. ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలాగివ్వగలం? మీలో ఎవరైనా ప్రశ్న ఉంటే ఒక్కొక్కరే నిలబడండి, ఏ క్వశ్చన్ అయినా నన్ను అడగండి. నేను ఏ విధంగా జాబ్స్ క్రియేట్ చేయగలను, ఏ ప్రశ్న అయినా యూ కెన్ ఆస్క్ ఎనీవన్. అందరికీ ఇప్పుడు అంటే హాస్టల్లో ఫీజులు కట్టలేక చాలామంది అవసరం పడుతూ ఉంటారు సార్ కొందరు. అలాంటి వాళ్ళకి ఏమన్నా అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాంటిది అట్లాంటిది ఏమైనా పెట్టి ఏమన్నా హెల్ప్ చేయగలిగితే ఇంకా బెటర్గా ఉంటుందని ఒక సార్. వెరీ గుడ్, అది క్వశ్చన్ అండ్ కామెంట్. సురేష్, వెరీ గుడ్. కుడి చేత్తో 5 లక్షల కోట్లు డొనేట్ చేసి ఎడం చేతికి తెలియకుండా పంచానని ముఖ్యమంత్రులు 16 మందికి, ప్రైమ్ మినిస్టర్లు అనేక మందికి తెలుసు. ఎప్పుడు నా ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ పార్టీ. రెస్టోర్ చేస్తాను, ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. నా పర్మిషన్లు అన్నీ క్యాన్సిల్ చేశారు, ఉన్న డబ్బులన్నీ సీజ్ చేశారు, చేతులు కాళ్ళు కట్టేశారు. ఎందుకంటే పొలిటికల్ ఫండ్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అడిగినది 20 కోట్లు ఇవ్వలేదు అని. కేసీఆర్ గారు ఏమన్నా నన్ను ముఖ్యమంత్రి చేయండి అని 2008లో వచ్చారు. మోదీ గారు వచ్చారు. నేను ముఖ్యమంత్రి అవగానే మోదీ గారు అన్నారు, ప్రధానమంత్రి అవగానే మీ పీస్ మిషన్ రెస్టోర్ చేసి ఫండ్స్ అన్నీ రిలీజ్ చేసి జాబ్స్ ఇస్తామని. ఎందుకంటే 5 లక్షల కోట్లు కాదు, 8,20,000 కోట్లు మన గ్లోబల్ పీస్ మిషన్ ఫండింగ్ ఫ్రీజ్ అయ్యి ఉంది. అంటే 100 మిలియన్. అది రిలీజ్ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1,50,60 లక్షల నిరుద్యోగులందరికీ మనం హాస్టల్ ఫీజులు ఈజీగా కట్టచ్చు. ఎందుకంటే 5 లక్షల కోట్లు ఇచ్చినోండి చెప్పకుండా. ఇప్పుడంటే ఫేస్బుక్ పెడుతున్నాం, TV9కో, V6కో, ABNకో, RTVలకో ఇంటర్వ్యూలు ఇస్తున్నాం. అప్పుడు కనీసం వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తే TV9 రజనీకాంత్ అన్నాడు, సార్ ఇంటర్వ్యూ కొరకు నేను గుంటూరు వచ్చాను 2001లో, 3 హెలికాప్టర్లో దిగారు. కేటీఆర్ గారు ఉంటుండే డిసెంబర్ 13, సారీ డిసెంబర్ 12 గంట మాట్లాడారు. కేటీఆర్ అడిగారు TV9 రజనీకాంత్, మీరు పాల్ గారిని ఎలా కలిశారని. ఏంటి సార్ 10 లక్షల మంది మీటింగు, మార్కెట్లు దాటలేకపోయాను, 3 హెలికాప్టర్లు వచ్చారు, 3 ఆ సెక్యూరిటీని కూడా దాటలేకపోయాను, ఒక ఇంటర్వ్యూ కొరకని అప్పుడు లోకల్ మీడియాలో పనిచేసేవాడిని అని. ఇప్పుడే TV9 రజనీకాంత్. కేటీఆర్ గారు షాక్ అయ్యారు. జస్ట్ డిసెంబర్ అంటే వాళ్ళ ఫాదర్ హాస్పిటల్ ఉంటే నేను ప్రేయర్ చేయడం కొరకే. అలాగా అని కేటీఆర్, ఎందుకంటే కేటీఆర్ గారికి పూర్తిగా నా గురించి తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే రజనీకాంత్ లాంటి వాళ్ళ ఫాదరు పెద్దలు చెప్తున్నారు కాబట్టి. సో డబ్బులు రిలీజ్ అవ్వగానే మరలా 3,10,000 మంది అనాథులను ఫ్రీగా ఎలా చదివించాను. ఇదే సదాశివపేట సంగారెడ్డి 1,200 ఎకరాల్లో మన చారిటీ సిటీ. షాక్ అయ్యారు అందరూ ముఖ్యమంత్రులు, కేసీఆర్ గారెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, రోషయ్య గారెడ్డి, చాలామంది రాజశేఖర రెడ్డి గారు అందరూ విజిట్ చేశారు. 30 సంవత్సరాలు నడిపాం కానీ నా పేరు ఎక్కడ ఉండదు బయట, కేఏ పాల్ అని. కేసీఆర్ గారు అడిగారు ఫస్ట్ 2008 వచ్చి, ఇది మీదా సార్, ఇంత పెద్దది ఏదో అమెరికన్స్ అనుకున్నానని. 1,200 ఎకరాలు విశాఖపట్నం దగ్గర భోగాపురం అని, నేను పుట్టిన చిట్టివలస ప్రక్కని, అక్కడ చారిటీలు పెట్టాను. రూపాయి తీసుకోకుండా 3,10,000 మందిని చదివించాం. 40 లక్షల వితంతులకి ఇదే ఆఫీస్ నుంచి, ఇదే హైదరాబాద్ సిటీలో 25,000 మంది హిందూస్కి, 15,000 మంది ముస్లిమ్స్కి, 10,000 మంది క్రిస్టియన్స్కి, 53,000 మందికి ప్రతి నెల మనీ ఆర్డర్స్ పంపించావు ఇక్కడి నుంచి. అంటే నేను అమెరికాలో ఉంది, రికార్డెడ్. సో మరలా చెయ్యాలని కోరికతోనే వీళ్ళందరితో సోనియా గాంధీ గారిని కలిశాను. మన్మోహన్ సింగ్ గారు స్టేట్ గెస్ట్గా పిలిచారు. ఆ 3వ పిక్చర్ చూడండి, ఆయన నా పక్కన కూర్చున్నది 2007 జనవరి 4 సమిట్.
చంద్రబాబు నాయుడు గారు నేషనల్ లీడర్ ముఖ్యమంత్రి ఉండేటప్పుడు అది రెండో పిక్చర్. ఇదే హైదరాబాద్లో 10 లక్షల మందితో మీటింగ్. సో ఆ ఫండ్స్ రిలీజ్ చేయడం కొరకు అనేక ప్రయత్నాలు చేశారు. అనేక మంది ముఖ్యమంత్రులు వాగ్దానాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 3 ఇదే రావు ఉంటుండగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాస్కి గారు అందరూ ఉంటుండగా, అయ్యా నన్ను సీఎం చేయండి, ఈ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెడదాం, కంపెనీలు తీసుకొద్దాం, ఉద్యోగాలు ఇద్దామని నా పక్కన కూర్చొని వీడియో కూడా ఇచ్చారు. ఆ తర్వాత లెటర్ ఇస్తానన్నారు, లెటర్ ఇవ్వలేదు. మీటింగ్లు పెట్టారు. ఎవరితోని? ప్రపంచంలో అమెజాన్ ఓనర్ జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్ లాంటి పెద్దలతో. ఈరోజు ఆయన అమెరికా వెళ్ళిపోయారు. చాలా బాధగా ఉంది. నాతో చెప్పకుండా, నన్ను తీసుకెళ్లకుండా. ఆయనకి ఏం క్రెడిబిలిటీ ఉంది? ఎవడు నమ్ముతాడు ఆయన్ని? అందులో ఇండియన్ పొలిటీషియన్స్ అంటే ఎవడు నమ్మడు, మోస్ట్ కరప్ట్ అని. ఎందుకంటే చైనాలో $100 దోచుకుంటే, అమెరికాలో $300 దోచుకున్న రాజకీయ నాయకులు సస్పెండ్ చేసి ప్రిజన్లో పెట్టారు. ఇక్కడ 1,00,000 కోట్లు దోచుకున్న వాళ్ళు ముఖ్యమంత్రులు, లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళు ప్రధానమంత్రి. గజ దొంగలు ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఆ సిస్టమ్ మారాలి, మార్పు రావాలి అనే అందరూ పాలన మారాలి అని కోరుకున్నారు. కానీ ఈ ఈవీఎంల ద్వారా, అనేక ద్వారా మనం పాలిటిక్స్ పక్కన పెట్టి ఇప్పుడు October 2 సమిట్ పెట్టడం. దాని ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో లక్షల ఉద్యోగాలు రావడానికి ఇది గ్యారంటీ అని నేను కోర్టులో రుజువు చేసుకున్నాను. స్టీల్ ప్లాంట్. వెరీ గుడ్. రాజేష్ కదా, రాజేష్ మంచి ప్రశ్న. ఫస్ట్ ప్రతి ఒక్క యువకులు ఆత్మహత్య అనే ఆలోచన పెట్టుకోకండి. స్టెప్స్ ఫర్ సక్సెస్ అని మీరు వినే ఉంటారు. గాడ్ ఫ్రీగా లెసన్స్ పొందండి. ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకోకూడదు, ఫస్ట్ కండిషన్. ఏ ఒక్కరు చెడు అలవాట్లు, నాకు స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, క్లబ్స్ కానీ, ఏ చెడు అలవాటు లేదు. అలాంటి ఏ చెడు అలవాట్లు పెట్టుకోకండి. 2, ఏదో సాకులు చెప్పి నేను డిప్రెస్గా ఉన్నాను అని దొంగతనాలు, మోసాలు చేయకండి. 4, మీరు నమ్ముకున్న దైవం, నేను యేసు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేనని నేను నమ్ముతాను, మీరు నమ్మితే మంచిది. లేదు మీకు ఇతర దేవతలు, దైవం మీద నమ్మకం ఉంటే ప్రేయర్ చేయండి. లేదు అన్నోన్ గాడ్, ఎవరు దేవుడా అని ప్రేయర్ చేయండి. లేదా గద్దరన్న లాంటి వాళ్ళు, నాస్తికులు మన పార్టీలు ఎందుకు చేరారు అంటే, పాలు వస్తేనే పాలన మారుతుంది అని గద్దరన్న ఇచ్చింది. డాక్టర్ కేఏ పాల్ గద్దరన్న స్పీచ్లు, సాంగ్స్ అని యూట్యూబ్లో కొడితే వస్తాయి. ప్రొఫెసర్ కోదండరామ్ గారు, దేవుణ్ణి నమ్మని నాస్తికులు కూడా నాకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు ఈరోజు? ఐ హ్యావ్ అ ప్లాన్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో 7 యుద్ధాలు ఆపాను, మీరు చూశారు. డాక్టర్ కేఏ పాల్ నార్వే న్యూస్ అని కొట్టండి. CNN, ABC, NBC, CBS, PBS, ప్రపంచంలో ఉన్న పెద్ద 7 ఛానళ్ళ ఇంటర్వ్యూలు చూడండి. ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ నా గురించి ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఈ దొంగ కొంతమంది కామెడీగా నన్ను చూపిస్తున్న ఈ కులగచ్చున్న మీడియాని బాయ్కట్ చేయండి. మనకు నెగిటివ్గా మాట్లాడుతున్నాం. ఎందుకంటే కుటుంబ కుల పాలనే జరుగుతుంది. 77 సంవత్సరాలు. పాపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారినే ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఆయనకి డిపాజిట్లు రాకుండా చేశారు. అదే అన్నాను 2007లో జూపూడి ప్రభాకర్, మందకృష్ణ మాదిగ ఇక్కడికి వచ్చినప్పుడు ఆఫీస్. లేదు సార్, మీరు డిప్యూటీ సీఎం అమ్మంటున్నారు, నేను ఎమ్మెల్యే అయ్యి వస్తానని మందకృష్ణ మాదిగ, నీకు డిపాజిట్లు రావాలని నేను కంటెస్ట్ చేశాడు, డిపాజిట్లు కూడా రాలేదు. చివరికి విచారం ఏంటంటే కమ్యూనల్ పార్టీ అనే బీజేపీతో చేతులు కలిపాడు. కనుక వీళ్ళు మాలా మాదిగలను విడదీసి ఇచ్చిన రేపు నేను సుప్రీంకోర్టు, అది గ్రేట్ న్యూస్ కాదు, అది కూడా పొలిటికల్ స్టంటే. ఉద్యోగాలే లేకపోతే ఉద్యోగాలు ఏమి ఇస్తారు? మాలవాళ్ళ ఉద్యోగాలు తీసి మాదిగోళ్ళకి ఇవ్వండి, మాదిగోళ్ళ ఉద్యోగాలు తీసి మాలవాళ్ళకి ఇవ్వండి, బీసీలకి ఇవ్వండి, కాపులకి ఇవ్వండి, ఈ కులగతి మనకి ఎందుకు? అందరికీ ఉద్యోగాలు కల్పించే ప్లాన్ నా దగ్గర ఉంది. ఎందుకంటే హైదరాబాద్ 700 కంపెనీలు తీసుకొచ్చాను. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ 4 అనేక మందిని తీసుకొచ్చాను. చంద్రబాబు నాయుడు గారికి అనేక విషయాలు నేర్పించాను 22 మీటింగ్లు.
రేవంత్ రెడ్డి 4 మీటింగులు అనేక విషయాలు నేర్పించాను. అంతకుముందు అనేక మీటింగ్ నేను చెప్తుంది ఇప్పుడు డిసెంబర్ నుంచి ఇప్పుడు వరకు ఫిబ్రవరి వరకు జరిగిన మీటింగులే 4 మీటింగులు మీ కొరకు. ఆయన సెక్రటరియట్కి పిలిస్తే వెళ్ళాను, అసెంబ్లీకి పిలిస్తే వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను, ఆయన నా దగ్గరికి వచ్చారు మంచి చేద్దామని. ఇప్పుడు ఆయన బిజీ అయిపోయారు. అందరూ ఏమంటున్నారంటే 25,000 30,000 కోట్లు పొలిటీషియన్స్ ద్వారా కలెక్ట్ చేసి ఆయన పెద్ద అవుతున్నాడు అని. నిజమెంతో నాకు తెలీదు, సిబిఐ ఎంక్వైరీ అయితే తెలుస్తుంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అక్టోబర్ 2 సమిట్ పెడదామని డిసెంబర్లో అన్న మాట ఆయన నెరవేర్చలేదు. చాలా విచారణ. చంద్రబాబు నాయుడు చెప్పాడా, సోనియా గాంధీ చెప్పిందా వద్దని, లేదా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారా? ఇంత మంచి అవకాశాన్ని ఆయన పోగొట్టుకుంటున్నాడు. చాలా బాధతో మాట్లాడుతున్నాడు. దేవుని శాపం వస్తుందని కూడా మెసేజ్లు పెట్టాడు. ఎందుకంటే ఒక్క నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే, ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే, ఒక ఆడబిడ్డ ఏ విధమైన దేని కొరకైనా ఆత్మహత్యలు చేసుకోకండి. హోప్ పెట్టుకోండి, కష్టపడండి, నాతో చేతులు కలపండి. అన్నిటికంటే ముఖ్యం మీరు నేను కలిసి పరేడ్ గ్రౌండ్స్లో ఒక మీటింగ్, ఏపీలో విజయవాడలో అమరావతిలో ఒక మీటింగ్ పెట్టామంటే ఈ ముఖ్యమంత్రులు వచ్చి తీరాలి. నేను అడుగుతుంది ఏంటి, ఒక లెటర్ ఇవ్వండి. డియర్ డాక్టర్ కేఎఫ్ పాల్, ప్లీజ్ ఇన్వైట్ యువర్ బిలియనర్స్, ఇన్వెస్టర్స్, కంపెనీ సిఇఓస్ అని 100 సార్లు మీడియాలో చెప్పిన ఒకడు లెటర్ ఇస్తానని మాట తెప్పాడు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, అప్పుడు మోదీ. ఎలా తెస్తాను? నాకు పవర్స్ లేవు కదా. ఒక కంపెనీ ఇండియా రావాలి అంటే ప్రైమ్ మినిస్టర్ అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సంతకం పెట్టాలి. నేను ముఖ్యమంత్రిని కాదు, ప్రధానమంత్రిని కాదు. వీళ్ళని అడుక్కుంటున్నాం మనం. వీళ్ళు మీ కొరకు ఏం చెయ్యరు. మీరేంటి దొంగలనే నమ్ముతారు. ఆ 2,000 తీసుకోనో 5,000 తీసుకోనో ఆ గజ దొంగలకే ఓట్లేస్తారు. జగన్ ఫెయిల్ అయిపోయాడు, చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయాడు, పవన్ అయితే ప్యాకేజ్ స్టార్ అమ్ముడుపోయాడు. వాళ్ళ అన్నేమో రెడ్ల పార్టీ కాంగ్రెస్కి, తమ్ముడేమో వీళ్ళ పార్టీకి, చంద్రబాబు నాయుడు పార్టీ ఆ కులానికి ఈయన. ఏది ఏమైనా మీరు బాగుపడాలనే ఉద్దేశంతో నాతో చేతులు కలిపితే ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. మీరు చేయగలిగింది మీ గ్రామంలో 1000 మందిని ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో జాయిన్ చేయండి. నిరుద్యోగులు మన ఫ్యాన్స్ 1000 మందిని, రోజుకో 10 మందిని చేస్తే 100 రోజులు, రోజుకు 100 మందిని చేస్తే 10 రోజులు. మీరు లేజీగా వండుకుంటా నాకు రూపాయి ఇవ్వద్దు. మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఎప్పుడు ఒక 2-3 లక్షల మంది నిరుద్యోగులతో పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టిన, సమిట్ పెట్టిన 6 నెలల్లో. ఎందుకంటే ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకు దరిద్రం ఎక్కువైపోయింది. చైనాకు డబ్బు ఎక్కువైపోయింది, మనకు దరిద్రం ఎక్కువైపోయింది. చైనాలో 1000 కంపెనీలు, డెమోక్రసీ లేకపోయినా మనకున్న 100,000 కంపెనీలు వదిలేస్తున్నాయి. నేను ఎవరో ఒక ఆయన అంటాడు, హైదరాబాద్ కంపెనీలన్నీ ప్రపంచం అంతా హైదరాబాద్కే వచ్చారు. ఒరే యూజ్లెస్ ఫెలో, నువ్వు ఎలా మినిస్టర్ అయ్యారా? నేను తీసుకొచ్చే 700 కంపెనీలు, 100 కంపెనీలు పోతున్నాయి. ఎందుకు ఇలాగ అబద్ధాలు చెప్పుకుంటారు? బుద్ధి లేకుండా ఇలాంటి అబద్ధాలు చెప్పిన వాళ్ళు 4 కోసేయాలి, లేదంటే దేవుని శాపం మీ కుటుంబానికి రావాలి. 60 లక్షల నిరుద్యోగులు తెలంగాణలో ఉంటే 3,20,00,000 ఓట్లలో 1 కోటి మంది ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఉంటే ఉద్యోగాలు రావాలా? వచ్చాయా? ఎక్కడొచ్చాయి? ఎన్ని వచ్చాయి? ఎప్పుడు వచ్చాయి? ఎలాగొచ్చాయి? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 1,500 మంది దాదాపు ఆత్మహత్య చేసుకున్నారే. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని వాళ్ళకి వచ్చాయా? ఈ కేసీఆర్కి, కేటీఆర్ బంధువులకి వచ్చాయి. మీకు ఎక్కడ ఉద్యోగాలు వచ్చాయి? నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఉందా? ఒకవేళ క్వశ్చన్ లేకపోతే కంక్లూజన్ చేద్దామని. చెప్పు కుమార్. అయితే 3 months బ్యాక్ జాబ్ పోయించున్నారు. సో ఆ వాజ్ ఇంటూ కస్టమర్ కేర్ సపోర్ట్. అయితే ఇప్పుడు ఇంటర్వ్యూస్ దగ్గరికి వెళ్తే ఏజ్ బ్యారియర్ అనేది పెట్టేస్తున్నారు సార్. సో వై ఇస్ దట్ ఏజ్ బ్యారియర్? అంటే ఒక కేపబుల్ ఉన్న పర్సన్ ఏజ్ ఎక్కువైనప్పుడు కష్టపడే గుణం ఉంటుంది, బట్ ఎందుకు కంపెనీస్ రిపీట్ చేసుకోవచ్చు సార్? మంచి క్వశ్చన్. ఏం కుమార్ కదా, చూసావా? చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాలు, నరేంద్ర మోదీ 74 సంవత్సరాలు, ఎల్కే అద్వానీ 90 సంవత్సరాలు. పొలిటీషియన్స్కి ఏజ్ బార్ లేదు.
ఎందుకంటే వాళ్ళకి దోచుకోవడమే అనుభవం పూర్వకంగా లక్షల కోట్లు దోచుకుంటున్నారు కాబట్టి. నిరుద్యోగులకి ఏజ్ బార్ 37 కుమార్కి, ఆయన క్వాలిఫైడ్. ఏజ్ బార్ ఎందుకు దానికి? ఐఏఎస్ ఐపీఎస్లో 60లో రిటైర్ అయిపోవాలి, తెలివైన వాళ్ళు. మా ఫాదర్ 88, ఇప్పుడు 89 నడుస్తుంది. ఆయనకి ఏజ్ బార్ ఎందుకు? మీరు ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేస్తే చేస్తానంటే నాకు మద్దతు ఎవరు, చెయ్యనెవరు? కనుక నేను ఇక్కడ ఉన్న 26 మంది నిరుద్యోగులతో నేను ఇచ్చే మాట ఏంటంటే, ఈరోజు అక్టోబర్ 2 లోపున మీరు ఒక్కొక్కరు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి 7569441275 గ్రూప్ కాల్ చేయడం కాదు, నన్ను యాడ్మిన్గా పెట్టి మీరు యాడ్మిన్గా ఉండి రోజుకి 30 మందితో అయితే 30 రోజుల్లో 1000 మంది అయిపోతారు. 33 రోజుల్లో ఒక 1000 మంది నిరుద్యోగులకి మీరు యాడ్ చేయండి. రోజుకు 33 మందిని యాడ్ చేయలేరా? ఎంతమంది చేయగలరు రోజుకు 33 మందిని? ఇలా తిరిగిస్తే హాస్టల్కి యాడ్ అయిపోతారు నా ఫోటో పట్టుకొని. ఇప్పుడు గ్రూప్ ఫోటో ఇస్తాను మీకు, అందరూ కలిసి ఫోటో తీసుకుంది. ఇలా పాల్గారు ఫేస్బుక్లో జాయిన్ అవ్వండి, ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్లాన్ ఆయన దగ్గర ఉంది, నేర్చుకోండి. మనం అందరం కలిసి పరేడ్ గ్రౌండ్స్లో 3 లక్షల మంది నిరుద్యోగులతో మీటింగ్ పెడదాం, సమిట్ పెడదాం. 3 లక్షల మంది నిరుద్యోగులు వచ్చారంటే 30 రోజుల్లో సమిట్ డేట్ డిక్లేర్ అవుద్ది. సమిట్ పెట్టిన 6 నెలలు, మ్యాక్సిమం 6 నెలల్లో, 3 నెలల్లోనే చాలు, 6 నెలలు నేను ఉద్యోగాలు ఇస్తాను వచ్చి 3 లక్షల మందికి. ఆ మాత్రం మీరు చేయండి. మీరు 3 లక్షల మంది ఒకసారి 2 రూపాయలు ఖర్చు లేకుండా ఒకే ఒకసారి ఐ జాయిన్ డాక్టర్ కేఏ పాలన్. ఇప్పుడు 26 మంది 26,000 మందిని జాయిన్ చేయండి. వాళ్ళు ఒక్కొక్కరిని జాయిన్ చేయమంటాం. మిమ్మల్ని అడుగుతుంది ఏంటి? జస్ట్ మీకున్న ఫ్రెండ్స్ నిరుద్యోగుల్ని జాయిన్ చేయండి, ఫ్యాన్స్ని జాయిన్ చేయండి. ఒక్కొక్కరు 1000 మందిని తీసుకొని రండి. 300 మంది, ఒక్కొక్కరు 1000 మందిని తీసుకొస్తే 3 లక్షలు. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో ప్రమోషన్ మీ టాలెంట్ను వాడండి, నేను టాలెంట్ వాడతా. వీళ్ళ మీద ఒత్తిడి తీసుకోతా. ఎందుకంటే మాట ఇచ్చిన ఒక్కడు కూడా మాట నిలబెట్టుకోవట్లేదని నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను సీఎం అయితే బాబు మీరు సంతకం పెట్టండి అని అడుక్కోం కదా. చంద్రబాబు నాయుడిని, కేసీఆర్ని, రాజశేఖర రెడ్డిని, జగన్ని, రేవంత్ రెడ్డిని అడుక్కుంటావా? నేను పిఎం అయితే వాళ్ళని అడుక్కుంటావా? నేను 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని నార్వే గవర్నమెంటే డిక్లేర్ చేసింది. 17 దేశాలను నన్ను నోబెల్ పీస్ ప్రైజ్ నామినేట్ చేశారు, ఇంక్లూడింగ్ ఈ మోదీ గవర్నమెంట్ క్యాబినెట్ మినిస్టర్. మీ గ్రూప్లో లెటర్ పెట్టాను చూడండి. ఆగస్టు 8ని ఆయన నిన్న కాక మొన్నే కలిసాను. మళ్ళీ ఆగస్టు 8ని ఆయన మీటింగులు పెడుతున్నాను లీ మెరిడియన్ ఢిల్లీలో. మీరు లైవ్ చూడండి, ఫేస్బుక్లో లైవ్ ఇస్తాం. సో నేను అన్నది ఏంటంటే, మీరు చిన్న పని చేయండి. రోజుకు 100 మందినో 33 మందినో మీరు తిరగండి. మీ 26 మందికి తిరగడానికి ఎంతమందికి మోటార్ సైకిల్ ఉంది? ఉందో సగం మందికి మోటార్ సైకిల్ ఉంది. 200 రూపాయలు ఫ్యూల్ ఇవ్వమంటే నేను ఇస్తా. రోజుకి తిరిగేయండి. మనకు డబ్బులు రిలీజ్ అయితే 200 ఏం కర్మ, 15 కోట్లు తీసుకోండి సార్ అన్న దిలీప్తో వచ్చినప్పుడు 2008. ఈరోజు లక్షల కోట్లు ఆస్తి పరులు ఈ కేసీఆర్, ఈ చంద్రబాబు నాయుడు, ఈ నరేంద్ర మోదీ, అదానీలు, అంబానీ కొడుకు పెళ్ళికి 5,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజల డబ్బే. సొంతంగా ఏం సంపాదించలేదు ఆయన. అందరికీ అలాంటి వాళ్ళకి ట్యాక్స్ కట్లు ఇస్తారు. అదానీ, అంబానీలకి 12 లక్షల కోట్లు, బిలియనర్కి 25 లక్షల కోట్లు రుణమాఫీ చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నారా? నిరుద్యోగులకు రుణమాఫీ చేస్తున్నారా? ఉద్యోగాల కొరకని, డబ్బులు కట్టుకోవడానికి, లేదా కంపెనీల కొరకని బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొని మీకు ఎంతమందికి అప్పులు ఉన్నాయి? డైరెక్ట్గా బ్యాంకులు ఆల్మోస్ట్ అందరికీ. మీకు ఎవడైనా రుణమాఫీ చేస్తాడా? నేను ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ నిరుద్యోగులకు ఉన్న రుణం అంతా రుణమాఫీ చేస్తాను. ఇప్పుడు కానీ సమిట్ పెట్టకపోతే మరలా నేను పొలిటికల్ ఎంట్రీ ఇస్తాను. సమిట్ పెడితే అవసరం లేదు మనకు పాలిటిక్స్.
మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తారు, కంపెనీలు తీసుకొస్తారు. వాళ్ళు పెట్టకపోతే మనం ఏం చేయాలి? నేను వదిలేసి అమెరికా వెళ్ళిపోవాలా? మీ కొరకు ఫైట్ చేయాలా? నేను మీ కొరకు ఫైట్ చేయాలంటే మీరు కూడా మనిషి ఒక 1000 మందిని చేర్చలేదా? మరి చేర్చమని అనేక సార్లు అడుగుతాను, ఎవడు చేర్చడు. ఓట్లు వేయరు, 1000-2000 ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తారు. ముందు ప్రజలు మారాలి. దొంగలు ఎవరు? దోచుకునే వాళ్ళు ఎవరు? లక్షల కోట్లు దోచుకునే వాళ్ళు ఎవరు? ఉద్యోగాలు ఎవరు ఇవ్వగలరు? కంపెనీలు ఎవరు తేగలరు? ప్రజల కొరకు బీసీలు 60% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలేదు? ఈ 2 రాష్ట్రాల్లో ఒకటేనా? 60% ఉన్న వెలమలు, 3% ఉన్న కమ్మలు, 5% ఉన్న రెడ్డిలు అయ్యారు. కానీ 60% ఉన్న బీసీలు కానీ, 16% ఉన్న దళితులు కానీ, 10% ఉన్న ఎస్టీలు కానీ, 10% ఉన్న ముస్లింలు కానీ, 15-20% ఉన్న క్రిస్టియన్స్ కానీ ఎందుకు అవ్వట్లేదు? వీళ్ళు అవ్వనివ్వరు. మీడియా వాళ్ళదే. నీ చిత్తశుద్ధి ఉన్న మీడియా ఓనర్సే నాకు ఇంటర్వ్యూలు చేస్తారు, నాది వినిపిస్తారు. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. దేవుడు వాళ్ళు దీవించున్నాక. కనుక మీరేం చేస్తారు? ప్రతి ఒక్కరు దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఇన్స్టాలో, ట్విట్టర్లో, యూట్యూబ్లో ఫార్వర్డ్ చేయండి. ప్రతి ఒక్కరూ 1000 మందితో గ్రూపులు పెట్టండి. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ పెంచింది. ముందు 100 మందితో గ్రూప్ పెట్టగానే పర్సనల్ ఫోటో ఇస్తాను మీకు. 100 మందిని తీసుకొని వచ్చి గ్రూప్ పెడితే ఎవరైతే 100 మంది వస్తారో 100 మందితో గ్రూప్ పెడతారో 100 మందిని తీసుకొని వస్తారో, మీ ఊర్లో అయితే మీ ఊర్లో నేను వస్తప్పుడు, లేదా ఇక్కడైతే మీకు 1000 మందితో పెడితే 100% ఒక మీటింగ్ 1000 మందితో 3 లక్షల మంది అంటే 300 మంది కోఆర్డినేటర్లు ఉండి 3 లక్షల మందితో మీటింగ్ పెడితే నెల రోజుల్లో సమిట్ వస్తుంది. సమిట్ పెట్టిన 6 నెలల్లో నిరుద్యోగ సమస్య వచ్చిన 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. క్లారిటీ ఉందా? క్లారిటీగా మాట్లాడుతున్నానా? మీ పనేటి 1000 మందితో గ్రూపులు పెట్టడం, 3 లక్షల మందితో మీటింగ్ పెట్టడం. మీటింగ్ ఖర్చులన్నీ నేను పెట్టుకుంటా. మీరు ఓన్లీ అక్కడ ఫ్రీగా మీ రెజ్యూమ్ పట్టుకొని రావడమే. ₹1 తయారు, మీ రెజ్యూమ్ పట్టుకొని వస్తారు. వచ్చిన ప్రతి వాళ్ళకో సర్టిఫికేట్ ఇస్తారు అటెండ్ అయ్యారని. ఆ 3 లక్షల మందికి సమిట్ పెట్టిన 6 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. ఫస్ట్ 3 లక్షలు. ఇంతకన్నా క్లారిటీ అంటే ఫేస్బుక్లో నేను కమిట్ అవుతున్నాను. నేను ఇచ్చిన మాట ఈ రోజుకు ఒక్కటి తప్పలేదు. ఈ దొంగల మాటలు మీరు నమ్ముతారు. ఈ దొంగల మాటలు ముందు ఎలక్షన్ ముందు ఒకటి, ఎలక్షన్ తర్వాత ఒకటి. అది పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అవ్వచ్చు, కేసీఆర్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, నరేంద్ర మోదీ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు. వాగ్దానాలు గెలుడు కొరకు ఇస్తారు. గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేయరు. చేశారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 8 నెలలు అయింది. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా నెరవేర్చారా అన్నది చేయలేదండి. నెరవేర్చారా? నెరవేర్చలేదు అన్నది చేయొద్దండి. ఇంక అనుమానం ఎందుకు? నెరవేర్చాలనే తమ్ముడిని కోరుకుంటున్నాను. నేనంటే ఎంతో గౌరవం రేవంత్ రెడ్డి తమ్ముడికి. కానీ మరి ఎందుకో ఆయన ఇచ్చిన మాట ఆయన నెరవేర్చలేదు. లెటర్ ఇస్తాను, సబ్మిట్ పెడతాను అని చేయట్లేదు. అందుకనే ఈ ఫేస్బుక్ లాస్ట్ వీక్ V6లో ఇంటర్వ్యూ, నిన్న కాక మొన్న ఢిల్లీలో మాట్లాడాను. కనుక ఈ వీడియో నిరుద్యోగులందరికీ షేర్ చేయండి. ఉద్యోగులు మీకు టైంకి జీతాలు రావు, మీరు సైన్అప్ చేయండి. 1000 మందిని టార్గెట్ పెట్టుకోండి. ఒక్కొక్కరు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీగా జాయిన్ అవ్వండి. అన్నీ ఫ్రీ. మీరు ₹1 కట్టవసరం లేదు. మీరు నాకు మోరల్ సపోర్టు, మీ సపోర్టు ఇస్తే చాలు. మీటింగ్లు పెట్టాం అంతే. అభివృద్ధి చేశాను, చేయగలను, తెచ్చాను, తేగలను. మార్పు రావాలి, సమిట్ జరగాలి. ఈ సమిట్లు పెట్టకపోతే మరలా మనం రాజకీయంగా మీరు అందరూ కమిటీలు వేసుకొని పూర్తి స్థాయిలో, అప్పుడు ఎన్టీ రామారావు గారిని ఎలాగైతే 202 సీట్లతో గెలిపించారో, మీరు నన్ను ముఖ్యమంత్రి చేసుకుంటే, నన్ను ప్రధానమంత్రి చేసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంకా కన్నీరు ఉండవు. అప్పులు తీరిపోతాయి, అభివృద్ధి జరిగిపోతాయి. ఎంతమందిని మార్చినా ₹1 వాల్యూ లేదు. ఇప్పుడు ఓట్లేసారు అందరూ యూజ్లెస్ ఫెలోస్. ఇచ్చిన మాట ఎవరు నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ దిస్ వీడియో. ఇక్కడికి వచ్చేస్తారు.
అందరు రండి, అందరు రండి. ఒక్కరు మిస్ అవ్వదు, నువ్వు కూడా. ఇప్పటికే బాగా లేట్ అయింది. లంచ్ చేసి శ్రీను, థ్యాంక్ యూ.